మత్తడి దగ్గర ఉన్నాం. పెద్ద మత్తడి దగ్గర వాటరు నీళ్ళు ఈ కామేపి ఇక్కడికి వచ్చినాయి. ఇంకా ఇప్పుడు లక్నవరంలో 26 ఫీట్ల మధ్యలో ఉన్నాయి. ఇంకా 4 నుంచి 5 ఫీట్లు వస్తే లక్నవరం పూర్తిగా నిండి ఇక్కడ పెద్ద మత్తడి నుంచి అలుగు పోసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లక్నవరం ఈ పెద్ద మత్తడి ఇక్కడ వరకు వాటర్ ఇక్కడ వరకు వచ్చినాయి. పూర్తిగా నిండాలంటే ఇంకా 4 నుంచి 5 ఫీట్లు వస్తే ఈ లక్నవరం పూర్తిగా నిండి అలుగు పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్నవరానికి నీళ్లు బొగ్గుల లవ్వాల బంధాల ఇక్కడ పెద్ద పెద్ద గుట్టల నుంచి అక్కడ ఈ క్రమేపీ పెద్దగా నదుల వాదిగా వచ్చి ఇక్కడ కలుస్తాయి. అతి పెద్ద ప్రధాన కాలువలు ఈ లక్నవరంలో కలవడానికి వీలుంటుంది. ఏ నదిలో కానీ ఏ సరస్సులో కానీ ఎక్కడ కానీ ఇటువంటి ప్రదేశం ఉండదు. ఇక్కడ లక్నవరం దగ్గరనే కనిపిస్తుంది. లక్నవరం ఎంత విశాలంగా ఉందో చూడండి. లక్నవరం చెట్ల మధ్యలో మొత్తం గుట్టలే మొత్తం అక్కడ అప్పుడు కాకతీయుల కాలం నాటి నిర్మించింది కట్ట. ప్లస్ ఈ బ్రిడ్జి కూడా కాకతీయుల కాలం నాటిదే. అప్పుడు ఆ కాలంలో నిర్మించిన మత్తడి ఇంకా ఇట్లనే చెక్కు చెదరకుండా ఉన్నది. కాబట్టి ఈ విశాలమైన ప్రదేశాన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా మనం ముందుకు పోదాం. ఈ ముందుకు పోతే ఇది లక్నవరం మత్తడి పెద్ద మత్తడి. ఇది పెద్ద మత్తడి. పెద్ద మత్తడి నుంచి ఈ ఇక్కడ నీళ్ళు వలుగు పోసినప్పుడు దీని నుంచి పోతాయి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి నీళ్ళు. ఇంకా నీళ్లు రావడానికి 4 నుంచి 6 ఫీట్లు అయితే పూర్తిగా నిండి ఈ వలువు పోసి సమ్మక్క సారక్క మేడారం పోతాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మత్తడి నుంచి పోతున్నాం. ఇంకా ఇదే మత్తడి పెద్ద మత్తడి, లక్నవరం పెద్ద మత్తడి. ఇది అన్ని చెట్లతో ఉన్నది. ఇవన్నీ తీసేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. చెట్లతో కూడుకున్నది మత్తడి. మేము ఇక్కడ చిన్నప్పుడు చాలా ఆడుకునేది చెట్ల మధ్యలో. నేనే అట్ట వస్తున్నా అన్నాడు అవు పడతా చూపెడతాను. ఇది మత్తడి దగ్గర ఉండే ఇది ఒక తూము. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే బాగా నీళ్లు ఎద్దడి ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు. లక్నవరం దగ్గర ఉండే గుట్టలు, పచ్చని చెట్లు మొత్తం పూర్తిగా ఆహ్లాదకరంగా మంచిగా ఉంటుంది. పర్యాటకులకు మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చెప్పుకోదగ్గంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఇవన్నీ చూస్తే అటే బా నేను అటే వస్తాను. వస్తుందా
బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి. మొత్తం దింపు అదంతా అట్లా గివ్ మొత్తం దింపు మాట్లాడుతుంది ఇదంతా లక్నవరం. నువ్వు దింపు ఆ తూము ఎన్నడూ చూడలే నేను కూడా. ఈ తూము సరాసరి ఎవరు చూడరు. ఈ లోపల చెట్లతో కూడి చెట్లు ఉండడం వల్ల ఇక్కడికి ఎవరు రారు ఎవరు. ఇదంతా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం. ఇక్కడికి పర్యాటకులు అసలు రాని విధంగా ఉన్నది. ఈ చెట్లను పూర్తిగా తొలగిస్తే ఇంకా చాలా బాగుంటుంది. చెట్లన్నీ పెద్దగా మాట్లాడు ఇరుకుగా ఉంటుంది. ఇది లక్నవరం పెద్ద మత్తడి దగ్గర ఉండే తూము. ఈ తూము అంటే అత్యవసర పరిస్థితిలో మాత్రమే దీన్ని లేపుతారు. కొంచెం జరు ఫోటో వస్తలే ఆఫ్ చేయి.